Yes, welcome to Venki's Academy. Dear aspirants, those who are preparing for APSI, ఈరోజు టార్గెట్ APSI 2021 నోటిఫికేషన్ అడ్వాన్సెస్గా మనము అర్థమెటిక్ని అంటే మెంటల్ ఎబిలిటీలో మనకి మొత్తం 200 మార్క్స్ ఉంటాయి. అలాగే జనరల్ స్టడీస్ 200 మార్క్స్ ఉంటాయి. కోర్స్ ఇంగ్లీష్ 100 మార్క్స్కి, రీజనింగ్ తెలుగు 100 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ని మనము జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే కాబట్టి ఓవరాల్గా మనకి ఎస్ఐ టార్గెట్ 400 మార్క్స్ ఉంటుంది. ఇందులో మనకి మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్కి యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టడీస్ 200 మార్క్స్కి. ఈ మెంటల్ ఎబిలిటీలో మనం అర్థమెటిక్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, రీజనింగ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి. ఫర్ ద పాస్ట్ 20 ఇయర్స్ కనుక ప్రీవియస్ పేపర్స్ని మనకు నోటిఫికేషన్స్ 20 ఇయర్స్లో పడ్డ నోటిఫికేషన్స్ మనం యావరేజ్గా కన్సిడర్ చేస్తే యావరేజ్గా అర్థమెటిక్ 100 నుంచి 102, కొన్ని సందర్భాల్లో 104, కొన్ని సందర్భాల్లో 97 నుంచి 104 మార్కులు, 105 మార్కులకి ఇచ్చిన రోజులు ఉన్నాయి. మెయిన్స్కి వచ్చేసరికి నేను మాట్లాడేది ఇప్పుడు మెయిన్స్ గురించి. ఒక్కొక్కసారి అంటే యావరేజ్ తీసుకుంటే మనము దాదాపు 101 నుంచి 102 మార్క్స్కి ఉంటాయి యావరేజ్ చాప్టర్. యావరేజ్గా మనం తీసుకున్నట్లయితే అర్థమెటిక్ ఓవరాల్గా మనకు సంబంధించి 101 నుంచి 102 మార్క్స్ ఉంటాయి. మరి ప్యూర్ మ్యాథ్స్ దాదాపు 15 నుంచి 18 మార్క్స్ దాకా ఇస్తున్నాడు. అలాగే రీజనింగ్ పార్ట్ 80 నుంచి 84 వరకు ఇస్తున్నాడు. అంటే యావరేజ్గా మనం 82 కూడా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ద వెయిటేజ్ ఆఫ్ ద ఈచ్ కంటెంట్ ఆఫ్ వెదర్ ఇస్ కన్సర్న్ టు రీజనింగ్ పార్ట్ కావచ్చు, అలాగే యాప్టిట్యూడ్ పార్ట్ కావచ్చు, అలాగే ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు. మరి ఈరోజు మనం కంటెంట్లో ఫస్ట్ మనము మెంటల్ ఎబిలిటీలో యావరేజ్ పరంగా మనము అన్ని చాప్టర్స్ని వెయిటేజ్ ఇచ్చున్నాను. ఇట్స్ నాట్ అబ్సల్యూట్, యావరేజ్గా మీకు చాప్టర్స్ ఈ చాప్టర్ యొక్క మార్క్స్ వెయిటేజ్ మేము ఇచ్చున్నాను. ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ యొక్క అనలైజ్ చేసి by using my better experience more than 27 years in this the competitive field in this as arithmetic faculty. మనకి దాదాపు అర్థమెటిక్లో 17 చాప్టర్స్ ఉన్నాయి. అర్థమెటిక్లో 17 చాప్టర్స్, దాదాపు 17 చాప్టర్స్ ఉన్నాయి. మరి 17 చాప్టర్స్లో ఎక్కువ వెయిటేజ్ చాప్టరు మనకి ఎస్ఐ పరంగా మెయిన్స్లో ఎలా ఇస్తున్నాడు, ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఇవన్నీ మనం చూసినట్లయితే కొద్దిగా మనకి ఫస్ట్ సబ్జెక్ట్స్ చాప్టర్ పైన ఎప్పుడైతే మార్క్స్ ఏ చాప్టర్ పైన ఎక్కువ ఇస్తాడో మనకి దానిపైన కొద్దిగా అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇది ఈ జనరల్ స్టడీస్కి మెంటల్ ఎబిలిటీకి డిఫరెన్స్ ఏంది చూడండి. మనకి సపోజ్ ఒక మ్యాథమెటిక్స్ క్యాండిడేట్ ఉన్నాడు, ఆడు మ్యాథ్స్లో కొద్దిగా గట్టిగా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ మెంటల్ ఎబిలిటీలో మంచి స్కోర్ తెచ్చేసుకుంటాడు, దాదాపు 200. ఎందుకంటే ఇది బియాండ్ ద సిలబస్ వెళ్ళే ఛాన్సెస్ ఏం లేదు ఇక్కడ. మరి జనరల్ స్టడీస్ అంటారా లాటరీ లాగా, మనం కష్టపడి చదివినా కూడా ఒక్కోసారి పేపర్ని అటు ఇటు ఇచ్చాడు అనుకోండి, లెవెల్లో మనం రావాల్సిన మార్క్స్ అటు ఇటు వెళ్ళిపోతుంది. బట్ మెంటల్ ఎబిలిటీలో ఎవరైనా సరే, మీరు మ్యాథ్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్టబ్బర్న్గా మనం మార్క్స్ కొట్టాల్సిన కంటెంట్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీని ఒక హ్యాండ్ పట్టుకొని, ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్ అంటారు. మెంటల్ ఎబిలిటీని మనం కనుక చేతిలో గ్రిప్ పెట్టిన అవుట్ ఆఫ్ 200లో మనము మ్యాథ్స్ వాళ్ళు అంటే ఆ దాదాపు మంచి సబ్జెక్ట్ బాగా గ్రిప్ ఉండేవాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, డిగ్రీ వాళ్ళు మ్యాథ్స్, ఈ అవుట్ ఆఫ్ 200 మార్క్స్లో అట్లీస్ట్ 160 ప్లస్ మినిమం పెట్టుకున్నారు అనుకోండి. 160 ప్లస్ కమ్సే కమ్ తక్కువ లేకుండా, అంటే 180 కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు, 175 పెట్టేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. 160కి తగ్గకుండా మీరు మ్యాథ్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ కావచ్చు, 160కి తగ్గకుండా కనుక. ఎందుకు సార్ మీరు 160 మార్క్స్ చెప్తున్నారు 200 మార్క్స్కి అంత దగ్గరగా అంటే, ఈ కంటెంట్ని, ఇది ప్రిస్క్రైబ్డ్ సిలబస్, దీన్ని బియాండ్ మించి వెళ్ళలేడు, తెలియని క్వశ్చన్స్ ఎత్తుకొని మనకి ఇవ్వలేడు. కాబట్టి ఇవన్నీ మనం కనుక ఈ అన్ని చాప్టర్స్ కనుక మనం బాగా తరోగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఓవరాల్గా 160 ప్లస్ పడిపోతుంది. మీకేం సార్ మీరు ఈజీగా చెప్పేస్తారు 160 మార్క్స్ చేసేవాళ్ళు, మేము ఒక క్వశ్చన్ చేయాలంటే మ్యాథ్స్ టఫ్గా ఉంటుంది, మాకు ఎట్లా ఉంటుంది, 3 minutes పడుతుంది, ఒక్కొక్కసారి 2 minutes పడుతుంది. ఎస్, ఒక్కొక్క క్వశ్చన్కి 3 minutes పట్టచ్చు, ఒక్కొక్క క్వశ్చన్కి ½ minute పట్టచ్చు, ఒక్కొక్క క్వశ్చన్కి 4 minutes కూడా పట్టచ్చు. నేను చెప్పేది అంటే యావరేజ్గా మనకు కావాల్సింది, మనం చేయాల్సింది, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా 4 minutesలో పడేది ఫస్ట్ టైం నీకు 4 minutes పడితే నెక్స్ట్ టైం 2 minutes పడుతుంది, నెక్స్ట్ టైం 1 minute పడుతుంది, నెక్స్ట్ టైం ½ minute పడుతుంది. డిపెండ్స్ అపాన్ నీ ప్రాక్టీస్ని బట్టి. సాధన చేస్తూ ఉండాలి, బండ చాకరీ చేయాలి. ఊరికే ఏం కాదు మ్యాథ్స్ అంటే, ఒకసారి వినేస్తే వచ్చేది కాదు. ఇది
నంబర్ ఆఫ్ టైమ్స్ యూ షుడ్ పుట్ ఇంప్లిమెంటేషన్. ఒక చాప్టర్ ఉందనుకోండి, ఒక చాప్టర్కి సంబంధించి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ 1లో ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్సైజ్ 2లో ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్సైజ్ 3లో ఒక 50 క్వశ్చన్స్. అన్నీ నువ్వు 150 క్వశ్చన్స్ చేయగలగాలి. ఆ టెంపో తెచ్చుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ద టెంపో, అన్ని క్వశ్చన్స్ని చేసే విధంగా, స్పీడ్ వచ్చే విధంగా చేసినట్లయితే 160+ ఈజీగా వస్తుంది, పెద్ద కష్టమేం కాదు. బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు, మా పరిస్థితి ఏం సార్ అంటే, ఆ నాన్ మ్యాథ్స్ మీరు ఇదంతా ఏంటంటే మనకి డిగ్రీ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండదు మ్యాథ్స్. 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది మ్యాథ్స్, కాకపోతే డెప్త్గా ఉంటుంది అంతే. మీరు అందరూ 10th క్లాస్ పాస్ అయి ఉంటారు. ఇప్పుడు మనం రిలేటెడ్ పరంగా మనం సైన్స్ వెళ్ళిపోయిండొచ్చు, లేదంటే నాన్ మ్యాథ్స్ వెళ్ళిపోయిండొచ్చు. బట్ ద థింగ్ ఈస్ 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించిన ఇవన్నీ, కాకపోతే డెప్త్గా ఉంటుంది అంతే. ఈ ప్యూర్ మ్యాథ్స్ మనం చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాం. ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ అందరూ 10th క్లాస్ పాస్ అంటారు. అక్కడ ఉండే సబ్జెక్టే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, అంతే, పెద్ద కష్టమేం కాదు. ఇంకా రీజనింగ్ అంటారా, మ్యాథ్స్ లేదు, నాన్ మ్యాథ్స్ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. రీజనింగ్ పరంగా 80 క్వశ్చన్స్ ఉన్నాం, 82 మనకు ఉన్నాయి. నాన్ మ్యాథ్స్ అయినా చేస్తాడు, మ్యాథ్స్ అయినా, ఎవరైనా సేమ్ పెట్టగలుగుతాడు మ్యాథ్స్. కాబట్టి మీరు పక్కన పెట్టారంటే 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్లో మీరు మ్యాథ్స్ వాళ్ళతో పోటీ పడితే దాదాపు ఈజీగా మీరు 60+ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు అవుట్ ఆఫ్ 100లో 80 చేయగలిగితే మీరు కనీసం 60+ అని పెట్టగలుగుతారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు దాదాపు 150 స్కోర్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ 10 మార్క్స్ తెచ్చుకున్నా, ఇదొక 80 తెచ్చుకున్నా, 80 75+ తెచ్చుకున్నా, అక్కడ కాదు 75+ తెచ్చుకున్నా, ఆటోమేటిక్గా మీకు కూడా వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. కాబట్టి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అని కాదు, నీకు గట్స్ ఉందా లేదా, జాబ్ కావాలన్నా వద్దా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ మ్యాథ్స్ అండి, నేను ఇవన్నీ చేయలేను అని మీకు కొద్దిమందికి ఆ సైకలాజికల్గా కొద్దిగా ఫీలింగ్ ఉంటుంది కొద్దిమందికి. బై యూజింగ్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెలింగ్, అబ్బా సార్ మ్యాథ్స్ వాళ్ళు చేస్తుంటే నేను చేయలేదు సార్ సార్ అంటారు. మరి అలాంటి వాళ్ళు రేపు జాబ్ వచ్చింది అనుకోండి, నేను నాన్ మ్యాథ్స్ సార్, నాకు జాబ్ కొట్టాను, ఒక 20,000 నాకు శాలరీ తగ్గించండి సార్ అంటారా? అంటారు కదా. దేవుడు అందరికీ ఒకే మైండ్ పెట్టాడు. ఆ మైండ్ నువ్వు యూస్ చేసిన విధానం బట్టి, నీ యొక్క క్యాపబిలిటీని బట్టి, నీ యొక్క ఎఫర్ట్స్ని బట్టి తెచ్చుకుంటావు. జీవితాంతం మనం ఏం ప్రిపేర్ అవ్వం కదా. మహా అంటే 4 months 3 months ప్రిపేర్ అవుతాం. ఎస్, ఒక చాప్టర్కి మహా అంటే ఒక చాప్టర్ ప్రిపేర్ అవడానికి 4 days 3 days పడుతుంది, 3 days పడుతుంది. మనకి ఇంకా నోటిఫికేషన్స్ లాంగ్ టైం ఉంది, ఇంకా దాదాపు 2 months 1.5 month పైన ఉంది. రోజుకి ఒక చాప్టర్కి 3 రోజులు పట్టినా కూడా నువ్వు రోజుకి 3 hours స్పెండ్ చేసినా కూడా దాదాపు లాగి చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. బట్ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉండాలి. మంచి అనలిటికల్ స్పీడ్గా చేసే, ఒకేసారి స్పీడ్గా మనకి సబ్జెక్ట్ రాదండి. ఫస్ట్ చాప్టర్ వినేటప్పుడు ఒక కంటెంట్ ఉంటుంది, మనకి ఆ లెవెల్ ఉంటుంది మైండ్లో. ఆ విన్న తర్వాత మనము ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు ఒక లెవెల్ ఉంటుంది థాట్స్. దాన్ని మళ్ళీ ఇంకోసారి సెకండ్ రిపీట్ చేసాం అనుకోండి, మన సబ్జెక్టు డిఫరెంట్గా అయిపోతుంది, మన యొక్క లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంటుంది. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు క్వశ్చన్ చేసేకపోతే నీకు స్పీడ్ వస్తుంది తప్ప ఫస్ట్లోనే మీకు రాదు. సో కాబట్టి ఫస్ట్ టైం వినేటప్పుడు ఓ మాదిరిగా ఉంటుంది, అసలు అర్థం అన్నట్టు ఉంటుంది. సెకండ్ టైము నువ్వు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసావంటే నీకు ఒక ఐడియా వస్తుంది. థర్డ్ టైం నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు సబ్జెక్ట్ పైన కంప్లీట్ అవగాహన వస్తుంది. ఫోర్త్ టైం స్పీడ్ ఎత్తుకుంటుంది. అంటే ఒక చాప్టర్ మనం దాదాపు 2-3 times కనుక ప్రాక్టీస్ చేసే క్యాపబిలిటీ నీకుంటే ఎస్ అర్థమెటిక్గా ఆడుకోవచ్చండి. మీరు మ్యాథ్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ కావచ్చు. బట్ ఆ సీరియస్గా ఆ ప్రిపరేషన్ అనేది చాలామంది నాకు తెలిసి చూస్తుంటాం. అర్థమెటిక్గా అనేప్పటికీ మొహం మాదిరిగా మార్చేస్తారు. ఎందుకంటే సైకలాజికల్ నేను 27 years నుంచి టీచింగ్ చేస్తున్నాను కాబట్టి, బై యూజింగ్ మై బెటర్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 27+ నాది. అర్థమెటిక్ లెవెల్కి మొహం మాదిరిగా మార్చేస్తారు. ఏం సార్ అంటే, ఏమండి అంటే సార్ అంటారు. సో అది కాదండి కావాల్సింది. ఈ ఇష్టపడి చేయాలన్నా కష్టపడి చేయాలన్నా అనేది సైకలాజికల్గా 2 థాట్స్ ఉంటాయి ఒక మనిషి అనేవాడు. ఏదైనా ఇష్టంగా వెళ్ళి ప్రాక్టీస్ చేయడం ఒకటండి. లేదు నాకు జాబ్ కావాలి కదా, అందుకోసం నాకు కష్టపడి నేను చేస్తున్నాను అనేది ఒక విధంగా ఉంటుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కష్టపడి నువ్వు ఏది చేయాల్సిన అవసరం లేదు. నీకు నిజంగా యూనిఫామ్ నీ 2021లో నీకు మీద పడాలి, నీకు యూనిఫామ్ కావాలనుకుంటున్నావు, ఇష్టపడి ఉద్యోగం కావాలనుకుంటున్నావు, సొసైటీలో ఒక మంచి ఎస్ఐ జాబ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ జాబు, ఒక వాల్యూ ఉంటుంది. మీ ఫ్యామిలీ పరంగా నీకు ఒక వాల్యూ ఉంటుంది. నువ్వు ఎస్ఐ జాబ్ కొట్టావనుకోండి, సొసైటీలో నీకు ఒక వాల్యూ ఉంటుంది, నీకు ఒక ఇమేజ్ ఉంటుంది, సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్, రెస్పాన్సిబిలిటీస్. ఈరోజు ఎంతోమంది ఆర్మీకి వెళ్ళి చేస్తున్నారు. నువ్వు ఈ సొసైటీ ఇక్కడ మీ ఊర్లో ఉండి నువ్వు చేయగలుగుతున్నావు, అది డిఫరెన్స్ అంతే. చక్కగా మీ ఊళ్ళో చేయొచ్చు, నీకు ఒక రికగ్నైజ్ ఉంటుంది జీవితాంతం. పలానానయ్య ఎంతోమందికి నువ్వు సేవ చేయొచ్చు. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు మేక్ ఎ స్కోర్. నువ్వు ఎస్ఐ కొట్టాలి అంటే ఎస్ అర్థమెటిక్ 100కి దాదాపు 90+, 80+ చేయగలిగితే యు ఆర్ ద డాన్, యూ క్యాన్ రీచ్ ద టార్గెట్. నౌ సీ హియర్,
దాదాపు మనకి 16 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 16 చాప్టర్స్ని మనం ఎలా డీల్ చేద్దాం? లెట్ us see. ఎస్, ఈ అరిథమెటిక్ 16 చాప్టర్స్ని మనం ఎట్లా కమాండ్ చేసుకోవాలి? నౌ ఇక్కడ మనకి ఈ 16 చాప్టర్స్ ఉన్నప్పటికీ ఈ 16 చాప్టర్స్లో ఒక 4 చాప్టర్స్ మనం పక్కన పెట్టామనుకోండి. ఎందుకు సార్ 4 చాప్టర్స్ పక్కన పెట్టాలి? మనకి ఈ 16 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఇంకొక చాప్టర్కి లింక్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఇంటర్లింక్డ్ చాప్టర్స్ అంటాం. ఈ 16లో దాదాపు 12 చాప్టర్స్ మనకి ఇంటర్లింక్డ్ చాప్టర్స్ ఉన్నాయి. ఒక 4 చాప్టర్స్ మాత్రం ఇండివిజువల్ చాప్టర్స్, దేనికి లింక్ ఉండదు. చూద్దాం అదేదని. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ 12 చాప్టర్స్ని ఒక 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక చాప్టర్ నేర్చుకోవాలనుకోండి, దానికి సీక్వెల్గా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం తెలుగులో అచ్చులు హల్లులు అంటాం, ఆ నేర్చుకుంటాము, వెంటనే నేర్చుకుంటాం, గుణితం నేర్చుకోం కదా, కక్కలు నేర్చుకుంటాం, తర్వాత మళ్ళీ గుణితం నేర్చుకుంటాం, తర్వాత వర్డ్స్, ఇట్లాంటివి మనకి ఒక ఆర్డర్ ఉంటుంది, క్రోనాలజికల్ ఆర్డర్. అలాగే అర్థమెటిక్లో కూడా వీ షుడ్ ఫాలో సమ్ సర్టెన్ సీక్వెన్స్ అంటారు, సీక్వెల్ అంటారు. మరి ఏ చాప్టర్కి ఏది సీక్వెల్గా ఉంటుంది, ఏది నేర్చుకుంటే మనకి ఆ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, అప్లికేషన్స్ ఇవన్నీ మనకి నేర్చుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సీక్వెల్ అంటాం. కొత్తగా తెలియని వాళ్ళు, ఏది దానిపైన అవగాహన లేని వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పాపం ఫస్ట్లో కోచింగ్ వెళ్తారు. ఆ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఎట్లా చెప్తారో దాని ప్రకారం ఫాలో అయిపోయి ఆ ఆర్డర్ దెబ్బతింటుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి భయం వేసిపోతుంది. అర్థమెటిక్ ఉంటేనే ఓయమ్మ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫార్ములాస్ ఉండవు. అర్థమెటిక్ ఈజ్ నాట్ అ ఫార్ములా. అర్థమెటిక్ ఈజ్ అ కమర్షియల్ మ్యాథమెటిక్స్. ఎవ్రీడేలో మనం యూస్ చేసే ఒక మామిడి పండు 10 మామిడి పండు వెళ్ళేంత అయితే 16 మామిడి పండు వెళ్ళేంత, ఇలాంటివన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించింది. అంటే కొద్దిగా డెప్త్గా వేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. ఇలాంటివన్నీ ఇంత శాతం, ఎంత శాతం, పర్సంటేజ్ ఎంత, పర్సంటేజ్ చాప్టర్, ఇలాంటివన్నీ మనకి అంటే దాదాపు మనకి 16 చాప్టర్స్లో ఇంటర్లింక్డ్ చాప్టర్స్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్ ఒకటి, పార్ట్నర్షిప్ ఒకటి, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ ఒకటి, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, చైన్ రూలు, ట్రైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఇవంతా దీన్ని ఏమంటామంటే ఇంటర్లింక్డ్ చాప్టర్స్ అంటాం. లింక్ ఉంటుంది ఒక చాప్టర్కి ఒక చాప్టర్కి. దేనికి లింక్ ఉన్న చాప్టర్స్ సపరేట్గా కొన్ని ఉంటాయి. నెంబర్ సిస్టమ్, మెన్సురేషన్స్ పార్ట్, మిక్సెస్ అండ్ అలిగేషన్స్ పార్ట్, ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్, యావరేజ్ చాప్టర్, ఇవి ఎల్సిఎం హెచ్ఎఫ్. దేనికి ఇది ఇంటర్లింక్డ్ ఉండవు, సపరేట్గా దేనికి చాప్టర్ ఇండివిజువల్ అనమాట. సో కాబట్టి అలాగే క్లాక్స్, క్యాలెండర్స్, టైమ్ రిలేటెడ్ సంబంధించిన చాప్టర్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్, ఇవన్నీ మనకి అర్థమెటిక్కి సంబంధించింది. మరి ఏ చాప్టర్స్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, దేని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి? మెయిన్స్, ఎస్ఐ మెయిన్స్లో అవుట్ ఆఫ్ 200లో మెంటల్ ఎబిలిటీలో 100 మార్క్స్ అర్థమెటిక్ అంటే 90+ కొట్టేవాళ్ళు ఉన్నారు ఎంతమంది. చాలామంది నాకు తెలిసి మ్యాక్సిమం ఈ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళందరూ ఎస్ఐ జాబ్ కొట్టారు అంటే, ఎస్ఐ జాబ్ కొట్టాలంటే అవుట్ ఆఫ్ 200 మెంటల్ ఎబిలిటీ, 200 జనరల్ స్టడీస్, మొత్తం కలిపి 400లో ఓసీ వాళ్ళకి 240+, 242+ పోతుంది. అంటే కొట్టేవాళ్ళందరూ జనరల్ స్టడీస్లో ఎక్కువ కొట్టలేరు మార్క్స్. ఎక్కువగా ఏంటంటే 150+, 160+, ఇక్కడ 150+ కొట్టేస్తారు మ్యాక్సిమం. మంచి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు 150+ పెట్టుకునేసి అక్కడ 100 కొట్టేస్తున్నారు జనరల్ స్టడీస్లో. లేదు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, హిస్టరీ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనరల్ స్టడీస్ని టాప్గా పెట్టుకునేసి హార్ట్గా పెట్టుకుంటారు. ఎక్కడైనా సరే మనము ఈ రీజనింగ్ పార్ట్ని మాత్రం మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ అవుట్ ఆఫ్ 80లో మ్యాక్సిమం కొట్టేయచ్చు. అయ్యా మ్యాథ్స్ వాళ్ళకి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి పెద్దగా వేరియేషన్ ఏముండదు. అంటే మ్యాథ్స్ వాళ్ళు 20 మార్క్స్ 30 మార్క్స్ ఎక్స్ట్రా పెడతారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది అంతే. ఇంకా ఏమి లేదు, మిగతా అవన్నీ కామన్గా చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. కాబట్టి మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ అనే ఆ సైకలాజికల్ ఫీలింగ్స్ రావద్దు. ఎస్, అందరం 10th క్లాస్ పాస్ అయ్యాం, 10th బేస్ సంబంధించిన ఇది, ఇంటర్ మ్యాథ్స్, డిగ్రీ మ్యాథ్స్ ఏం కాదు. కాబట్టి అట్లాంటి ఏదైనా ఉంటే నీ మనసులు తీసి పక్కన పెట్టేసాయి. కొత్తగా ఇప్పుడు నేర్చుకో, ఎవడైనా సరే మ్యాథ్స్ వాడైనా సరే నేర్చుకోవాల్సింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇదేం నీ చాప్టర్స్ లేవు. ఇవన్నీ అకాడమిక్ సెక్షన్ సంబంధించింది కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించింది. సో ఉద్యోగాలకి ఎస్ఐకో, కానిస్టేబుల్కో, బ్యాంకుకో, ఎస్ఎస్సికో వస్తే తప్ప నీకు అర్థమెటిక్ రీజన్ తప్పదు. ఈరోజు ప్రజెంట్ మనకి సినారియాలో ఏ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలన్నా యూ హ్యావ్ టు ఫేస్ అర్థమెటిక్ రీజనింగ్ అంతే. కాబట్టి ఇట్స్ అ హార్ట్ ఇది. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ద టార్గెట్ యువర్ గోల్ ఆఫ్ ఎస్ఐ ఆఫ్ 2021 యూనిఫామ్ పడాలి అంటే టార్గెట్. మరి ఈ చాప్టర్స్ చూద్దాం. ఏ చాప్టర్స్ ఇంటర్లింక్ మనకి ఈ 16 చాప్టర్స్ నేను 4 చాప్టర్స్ పక్కన పెట్టామనుకోండి. పైన ఈ 4 చాప్టర్స్ని పక్కన పెట్టాను. ఒక 12 చాప్టర్స్ తీసుకుంటాం. ఆ 12 చాప్టర్స్లో నేను 4 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఎందుకంటే సీక్వెల్ అని చెప్తున్నా.
ఏం సార్ సీక్వెల్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ ఉంది. దీని నుంచి నువ్వు వెంటనే టైం అండ్ వర్క్ నేను నేర్చుకుంటాను సార్ అని చెప్పేదానికి లేదు. ఏదైనా ఒక చాప్టర్ నేర్చుకుంటే దానికి సీక్వెల్గా ఉండే చాప్టర్స్ని మనం నేర్చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అండ్ ప్రపోర్షన్ నేర్చుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉండే కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నాం అనుకోండి, దానికి లింక్గా ఉండే అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ వస్తుంది, దాని నుంచి మనము ఈ పార్ట్నర్షిప్ పేజెస్ అవలీలుగా సాధించవచ్చు. ఎందుకు సార్ మళ్ళీ అక్కడేం నువ్వు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు కాన్సెప్ట్. ఎందుకంటే కాన్సెప్ట్ అంతా నీకు రేషియో అండ్ ప్రపోర్షన్ వచ్చేస్తుంది. తెలుగులో అంటారు నిష్పత్తులు, అనుపాతం అంటారు. నీకు కాన్సెప్ట్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో, ఈ కాన్సెప్ట్ని తీసుకోమని మనం పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం, అలాగే ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, వయసుల పైన సమస్యలు, ఇది నువ్వు సపరేట్గా మళ్ళీ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నీకు టైం సేవ్ అయిపోతుంది కదా. కాబట్టి వన్స్ ఇఫ్ యూ అంటే మామూలుగా అంటుంటారు, ఒకటి కొంటే 2 ఫ్రీ, 2 కొంటే 1 ఫ్రీ అనేసి అట్లాగే మనకి ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ పైన నువ్వు నేర్చుకున్నావు అనుకోండి, మంచి కమాండింగ్ పెట్టి కాన్సెప్ట్స్, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకొని ప్రాబ్లమ్స్ నేర్చుకొని తర్వాత ఎక్సర్సైజ్ పార్ట్ని ప్రాక్టీస్ చేసి ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2, ఎక్సర్సైజ్ అలా చేసావు అనుకోండి, ఆటోమేటిక్గా నీకు కాన్సెప్ట్ సంబంధించిన పార్ట్నర్షిప్ భాగస్వామ్యం చాప్టర్ కావచ్చు, అక్కడ మొత్తం రిలేటెడే ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉండదు. ప్రాబ్లమ్స్ వేరుగా ఉండొచ్చు కానీ కాన్సెప్ట్ అంతా అక్కడి నుంచే లింక్ వస్తుంది, ఇక్కడి నుంచే లింక్. నీకు నిష్పత్తులు అన్నీ వస్తుంటాయి. ఇదో ఇక్కడ నిష్పత్తి, ఇక్కడ పార్ట్నర్షిప్లో నిష్పత్తే, మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఏజెస్లో నిష్పత్తి వస్తుంది. ఏంది రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే ఏంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటాం క్వశ్చన్స్, నిష్పత్తులు అనుపాతం అంటాం. కొంత అమౌంట్ ఇస్తాడు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 ఇచ్చాడు, ఏకి బీకి సికి మధ్య డివైడ్ చేయండి. ఇచ్చినప్పుడు వాళ్ళకి రేషియో ఇస్తాడు, ఏకి ఇన్ని భాగాలు, బీకి ఇన్ని భాగాలు, సికి ఇన్ని భాగాలు అని. ఆ రేషియో ప్రకారం అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈచ్ పర్సన్కి. సో దీన్ని ఏమంటాం, డిస్ట్రిబ్యూషన్ మోడల్ అంటాం. దానిపైన ఇస్తుంటాడు మామూలుగా రేషియో అండ్ ప్రపోర్షన్ పైన. నేను అది ఒక్కొక్క చాప్టర్ పైన క్వశ్చన్స్ ఎలా ఉంటుంది నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోలో అప్లోడ్ చేస్తాను అర్థమెటిక్ పైన. ఈరోజు జస్ట్ వెయిటేజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని మాత్రం చెప్తాను. సో కాబట్టి వెయిటేజ్ చెప్తున్నా ఈ చాప్టర్ పైన. సో రేషియో అండ్ ప్రపోర్షన్ పైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ నేర్చుకుంటే 2 చాప్టర్స్ మనకి దీనికి లింక్ వచ్చేస్తుంది అయ్యా, సీక్వెల్ అంటాం. సో కాబట్టి ఇది నేర్చుకుంటే వెంటనే ఇంక వేరే దానికి వెళ్ళడానికి లేదు, అలా వెళ్ళొద్దు. అలా వెళ్తే డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది నేర్చుకున్నామంటే దీనికి రిలేటెడ్ పార్ట్నర్షిప్, ఇఫ్ యూ థరో విత్ దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్, దానికి లింక్గా మనకి పార్ట్నర్షిప్ ఏజెస్ నేర్చేసుకున్నామంటే ఇది మొత్తం కేటగిరీ అయిపోతుంది. ఇది ఒక ప్లాట్ఫామ్, 4 ప్లాట్ఫామ్స్గా డివైడ్ చేశాను నేను. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే పర్సంటేజ్ చాప్టర్. ఇది మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ పైన 7 మార్క్స్ ఇస్తున్నాడు అండి. ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ వెయిటేజ్, గత పోలీస్ ఏపీ ఎస్ఐ రిక్రూట్మెంట్ మెయిన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసి యావరేజ్గా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ పైన 7 మార్క్స్ ఇస్తున్నాడు దాదాపు. అలాగే పార్ట్నర్షిప్ అంటున్నా భాగస్వామ్యం, దానిపైన మనకి 5 మార్క్స్, 4 to 5 మార్క్స్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పింది 8 అంటే 8, 7 అంటే 7 అని కాదు. 7కి అటు ఒక మార్క్ అటు ఇవ్వచ్చు, ఒక మార్క్ ఇటు ఇవ్వచ్చు, రూల్ ఏం లేదు. యాట్ అన్ యావరేజ్గా నేను కన్సిడర్ చేసి చెప్తున్నాను మీకు అంతే. పార్ట్నర్షిప్ మనకి 5 మార్క్స్ ఇస్తున్నాడు భాగస్వామ్యం పైన. అలాగే ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, వయసుల పైన సమస్యలు, దీనిపైన 3 మార్క్స్ ఇస్తున్నాడు. అంటే ఈ ప్లాట్ఫామ్కి మనకి దాదాపు 15 మార్కులకు ఇస్తున్నాడు. మనకి ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్కి లింక్ వచ్చి పార్ట్నర్షిప్ లింక్ వచ్చి ఏజెస్, ఈ 3 కలిసి ఒక ప్లాట్ఫామ్ అండి. ఓవరాల్గా 15 మార్క్స్ అట్ ఎన్ అరౌండ్. నెక్స్ట్ సెకండ్ ప్లాట్ఫామ్ ఏంటంటే శాతాలు, పర్సంటేజ్ని ఎట్లా మనం లెక్క కట్టాలి. సో దానిపైన మనకి 8 మార్క్స్ ఇస్తున్నాడు. దీనికి లింక్ వచ్చి ఇది నేర్చుకున్నాం అనుకోండి, దీన్ని నేర్చుకుంటేనే మనకి దీనికి సీక్వెల్గా మనం నేర్చుకోవాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. దానికి రిలేటెడ్గా మనకి దాన్ని నేర్చుకున్న వెంటనే అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో ఇంకా సబ్ కంటెంట్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్ పార్ట్, ఇవన్నీ మనకి ఇస్తూ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కాదు, దానిలో డిస్కౌంట్స్ కూడా సెపరేట్ చాప్టర్ ఉంటుంది, దానికి సెపరేట్ వెయిటేజ్ ఉంటుంది. అంటే ఓవరాల్గా కలిపి నేను 7 మార్క్స్ ఇచ్చాను. అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి దాదాపు 4-5 మార్క్స్ ఇస్తాడు, 5 మార్క్స్ ఇస్తాడు. ఆ డిస్కౌంట్స్ పైన 2 మార్క్స్ ఇస్తాడు. ఓవరాల్గా 7 మార్క్స్కి 8 మార్క్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కోసారి పర్సంటేజ్ 10 మార్క్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే నా యావరేజ్గా మనం తీసుకుంటే అలాగే చెప్పచ్చు. నెక్స్ట్ కాబట్టి ఈ సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ, బారు వడ్డీ అంటాం. ఇది 3 మార్కులు ఇస్తున్నాడు. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అంటున్నా, 4 మార్క్స్ ఇస్తున్నాడు. ఓవరాల్గా మనము ఈ సెకండ్ ప్లాట్ఫామ్ అంటే ఏ చాప్టర్ నేర్చుకుంటే మనకి ఇవన్నీ వచ్చేస్తాయంటే పర్సంటేజ్ లెక్క కట్టడం ఎట్లా, ఒక ఇంపార్టెంట్ రోల్ అర్థమెటిక్లో ఒక డాన్ అని చెప్పచ్చు. అర్థమెటిక్లో ఒక డాన్ ఎవరంటే పర్సంటేజ్ చాప్టరే. ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, తిప్పేస్తున్నట్లే మొత్తం అన్నీ. నీ వెయిటేజ్ మార్క్స్ తిప్పడం అనేది జరిగితే ఆ పర్సంటేజ్ చాప్టర్ నుంచి తిప్పేస్తుంది. అంటే కళ్ళతో చూసి పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసే క్యాపబిలిటీ నీకు ఉంటేనే. ఎప్పుడు అది పర్సంటేజెస్ అనేది చెయ్యి పెట్టకుండా ప్రాబ్లం చూసి ఆన్సర్ పెట్టేది, అప్పుడు
దెన్ యూ ఆర్ ద మాస్టర్. అప్పుడు నువ్వు తిప్పొచ్చు మొత్తం వెయిటేజ్ 100కి అవుట్ ఆఫ్ 101లో 90+ తెచ్చుకోవచ్చు. చేతులు పెట్టి చేసేవి కాదు అర్థమెటిక్ అంటే, చెయ్యి పెట్టకుండా చేసేవాళ్ళు కావాలి. ఆ చెప్పే ఫ్యాకల్టీ ఫింగర్ టచ్ చేయకుండా చేసే, అంటే ఫింగర్ టచ్ చేయకుండా అంటే మోస్ట్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ని అప్పుడు మనం చేయి పెట్టాల్సి వస్తుంది తప్ప జనరల్గా చూడకుండా అలా చేయి పెట్టకుండా కళ్ళతో చూసి చెప్పే విధానం నేర్చుకున్నట్లయితే పర్సంటేజెస్లో కెన్ మొత్తం మనం ఆ స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తానికి లింక్ ఇది పర్సంటేజెస్ అనేది, శాతం అనేది. అంతెందుకు డేటా ఇంటర్ప్రిటేషన్ లింక్ ఇది చాప్టర్, పర్సంటేజ్ చాప్టర్. ప్రాఫిట్ అండ్ లాస్ లింక్ అదే, సింపుల్ ఇంట్రెస్ట్కి లింకు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లింకు. సో కాబట్టి ద బిగ్గెస్ట్ కాన్సెప్ట్ ఆ పైన నేను 4 చాప్టర్స్ ఇచ్చా. ఆ 4 చాప్టర్స్ని బిగ్గెస్ట్ కాన్సెప్ట్స్ అంటాం. రేషన్ ప్రపోర్షన్ ఒకటి, పర్సంటేజెస్ ఒకటి, టైమ్ అండ్ వర్క్ ఒకటి, ట్రైన్స్ ఒకటి. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పర్సంటేజ్ నేర్చుకుంటావో దానికి సీక్వల్గా వెంటనే మనం నేర్చుకోవాల్సిన ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. ఒక వస్తువుని ఇంత కొన్నాడు, ఇంత అమ్మాడు, ఇట్లాంటివన్నీ మనకి వస్తుంటాయి. అలాగే సాధారణ వడ్డీ, అప్పు తెచ్చుకుంటాడు సాధారణ వడ్డీ పైన, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, మొత్తం ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, వడ్డీ పైన వడ్డీ వేయడం, ఇలాంటివి 4 మార్క్స్. అంటే ఓవరాల్గా మనకి 8, 7, 15, 18, 22 మార్క్స్. అంటే యావరేజ్గా మనకి 22 మార్క్స్ వస్తాయి సెకండ్ ప్లాట్ఫామ్లో. ఈ 4 కలిసి ఒక ప్లాట్ఫామ్. ఎందుకంటే పర్సంటేజ్ పైనే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ, ప్రతి ఒక్క చాప్టర్. ఈ చాప్టర్ కానీ పర్సంటేజ్ రిలేటెడ్ అంటే. అందుకని ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. దాని తర్వాత వెంటనే ఈ 3 నేర్చేసుకుంటే ఫాస్ట్గా పని అయిపోతుంది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ ప్లాట్ఫామ్. టైమ్ అండ్ వర్క్, పని సమయం. ఇంతమంది లేబర్స్ ఉంటారు, ఇన్ని రోజుల్లో ఒక బిల్డింగ్ కడతారు, సో ఇంత రోజుకి ఇన్ని అవర్స్ పని చేస్తారు, వాళ్ళకి ఇంత శాలరీ వస్తుంది, ఇంత కూలీ వస్తుంది, ఇట్లాంటివన్నీ సంబంధించింది టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్. ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. అలాగే దీనికి లింక్ వచ్చి పైప్స్ అండ్ సిస్టమ్స్. పైప్స్ అంటే ట్యాపులు, కొళాయిలు ఉంటాయి కదా అది. సిస్టమ్ అంటే ట్యాంకులు, వాటర్ ట్యాంక్ ఉంది కదా అది. సో కాబట్టి టైమ్ అండ్ వర్క్ నేర్చుకున్నామంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ లింక్ వస్తుంది, దీనికి లింక్ వస్తుంది. టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ చాప్టర్సే ప్రాబ్లమ్ ఇస్తే ఇక్కడే ఉంటాయి. అలాగే చైన్ రూల్, తెలుగులో అంటారు గొలుసు సూత్రం అంటారు. ఈ 3 కలిసి ఒక ప్లాట్ఫామ్. అంటే మనకి ఎస్ఐలో 2012 కావచ్చు, 2016 కావచ్చు, 18 కావచ్చు, దీనిపైన టైమ్ అండ్ వర్క్ పైన మనకి దాదాపు 7 నుంచి 8 మార్క్స్ ఇస్తున్నాడు, 8 మార్క్స్. అలాగే పైప్స్ అండ్ సిస్టమ్స్ మనకి పైప్స్ సిస్టమ్స్ పార్ట్ 2 మార్క్స్ ఇస్తున్నాడు. చైన్ రూల్ పైన 1 మార్కు లేదా సమ్ టైమ్స్ 2 మార్క్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సెక్షన్ ఏంటంటే మనకి థర్డ్ ప్లాట్ఫామ్ 10 మార్క్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఈ లాస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, వేగము ఈక్వల్ టు దూరము బై కాలం అనే కంటెంట్ని తీసుకొని ట్రైన్స్, రైళ్ళు చాప్టర్ ఉంది కదా అది 2 మార్క్స్ ఇస్తున్నాడు. ఈక్వల్ టు డి/టీ కాన్సెప్ట్ పైన. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ ద మేజర్ రోల్. ఇక టైమ్ అండ్ వర్క్ ఎట్లయితే ఉందో టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే మనకి ఈ ట్రైన్స్ పైన ఏం సార్ మీరు ట్రైన్స్ చిన్న చాప్టర్ కదా పైన ఎత్తేసారని. ట్రైన్స్లో మనం నేర్చుకునేది అప్లికేషన్స్ అన్నీ అక్కడ నేర్చుకుంటాం. కాన్సెప్ట్ అంతా ఈ చాప్టర్ కాన్సెప్ట్ అంతా ట్రైన్స్లో ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ని మనం ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్కి, బోర్డ్స్ అండ్ సిమ్స్కి యూజ్ చేస్తాం అంత. ఈ 2 కలిసి ఒక కాన్సెప్ట్ అండి. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, బోర్డ్స్ అండ్ సిమ్స్. ఆఫ్కోర్స్ ఈక్వల్ డి/టీ అయినా కూడా సరే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఈ 2 కలిసి ఇంటర్రిలేటెడ్. అంటే ట్రైన్స్ నేర్చుకుంటే ట్రైన్స్ వెంటనే మనం టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకోవాలి. సీక్వెల్ అంటాం కదా, ఆ సీక్వెల్ పైన డిపెండ్ ఉంటుంది అర్థమెటిక్. చాలామంది మనం వింటుంటాం అర్థమెటిక్ అవ్వబ్బా కష్టంరా అంటుంటారు. వాళ్ళకి తెలియదు లాజిక్ అంతే. ఈ లాజిక్ వాళ్ళు క్యాచ్ చేయమని చెప్పండి, అవలీలుగా ఆడుకుంటారు. సో కాబట్టి ఈ 2 ఇంటర్రిలేటెడ్. బోర్డ్స్ అండ్ సిమ్స్ అంటే పడవలు, ప్రవాహాలు. దీనిపైన మనకు 1 or 2 మార్క్స్ ఇస్తుంటాడు. ప్రవాహ వేగము, వ్యతిరేక వేగం, ఇట్లాంటివన్నీ, డౌన్ స్ట్రీమ్, ఆఫ్ స్ట్రీము, ఇట్లాంటివన్నీ, స్పీడ్ ఆఫ్ ద బోట్, స్పీడ్ ఆఫ్ ద పర్సన్, ఇట్లాంటివన్నీ బోర్డ్స్ అండ్ సిమ్స్ చాప్టర్ మనకి. సో 4 ప్లాట్ఫామ్స్ ఓవరాల్గా. మరి దీని ఇంటర్రిలేటెడ్ కాన్సెప్ట్స్ అంటున్నాం. మరి దేనికి సంబంధం లేకుండా చాప్టర్స్ ఏమున్నాయి ఇలా చూడండి. నంబర్ సిస్టమ్ ఉంది. ఈ యావరేజ్ ఇప్పుడు మన మొత్తం ఓవరాల్గా మనకి అర్థమెటిక్లో బిగ్గెస్ట్ చాప్టర్ ఏంటంటే మంచి వెయిటేజ్ ఉండే చాప్టర్ నంబర్ సిస్టమ్. దాదాపు 10 నుంచి 12 మార్కులు ఇస్తుంటాడు. నంబర్ సిస్టమ్, సంఖ్యాశాస్త్రం అంటాము. నంబర్ సిస్టమ్ 10 నుంచి 12 ఉంది. అలాగే మెన్సురేషన్ ఒక దాదాపు 12 మార్క్స్, 13 మార్క్స్ ఉంది. ఈ 2 కలిపితే దాదాపు 25+ వచ్చేస్తుంది నాకు తెలిసి. నంబర్ సిస్టమ్ ఒకటి అంటే ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ కూడా వచ్చేస్తుంది దాని నెంబర్ సిస్టంలో. సింప్లిఫికేషన్స్ పార్ట్ కూడా నెంబర్ సిస్టంలో వస్తుంది ఓవరాల్గా. నంబర్ని ఆడుకోవడం నంబర్ సిస్టమ్. సో ఈ నెంబర్ సిస్టము దాదాపు 10 నుంచి 12 మార్కులు. అలాగే మెన్సురేషన్, జామెట్రీ అంటాం కదా మనం. మెన్సురేషన్లో మనకి ఏరియాస్, వాల్యూమ్స్. ఏరియాస్ అంటే వైశాల్యము, వాల్యూమ్స్ అంటే ఘన పరిమాణాలు. 2D 3D 2 కలిపి మెన్సురేషన్ అంటాం. 12 నుంచి ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో 14, 16 మార్కులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెన్సురేషన్ ప్లేస్ అ వైటల్ రోల్, ఎక్స్ట్రాడినరీ, మంచి వెయిటేజ్ పార్ట్.
బిగ్గెస్ట్ చాప్టర్ అది. అలాగే మనకి సరాసరి అంటాం కదా, యావరేజ్ చాప్టర్, దానిపైన 6 మార్క్స్. సార్ ఇది సార్ మీరు పైన రాశారంటే ఆ చాప్టర్స్ దేనికి అది ఇంటర్రిలేటెడ్, దేనికి లింక్ ఉండదు, ఇండివిజువల్ కాన్సెప్ట్స్ అనమాట. ఇక్కడ అట్లా కాదు, లింక్ ఉంటుంది, కానీ అది లింక్ ఉండదు. ఏవి అది? నంబర్ సిస్టమ్ దేనికి లింక్ ఉండదు, మెన్సురేషన్ జామెట్రీని, అలాగే యావరేజ్ అంటే సరాసరి లేదా సగటు అంటుంటాం. 6 నుంచి 7, 8 అట్లా కూడా ఇస్తుంటాడు. ఒక్కోసారి 5 మార్కులు ఇస్తుంటాడు. అంటే యావరేజ్గా 6 మార్కులు అని చెప్పచ్చు మనము. ఎల్సిఎం హెసిఫ్ అంటాం. కాసాగు గా సా బా, ఎల్సిఎం హెసిఫ్ అంటారు. ఎల్సిఎం అండ్ జీసీడీ అయినా కూడా ఒకటే. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్న ఒకటే. ఎల్సిఎం హెసిఫ్ అని మనకి 5 నుంచి 7 మార్కులు అలా ఇస్తున్నాడు. కొన్ని సందర్భాలు 7 ఇచ్చాడు, కొన్ని సందర్భాలు 5 ఇచ్చాడు, 6 ఇస్తుంటాడు. సో కాబట్టి ఎల్సిఎం హెసిఫ్ ఇది ఒక డిఫరెంట్ ఇండివిజువల్ కాన్సెప్ట్స్. అలాగే మిక్సర్ అండ్ అలిగేషన్స్ పార్ట్ ఉంది. మిక్సర్ అండ్ అలిగేషన్స్ పార్ట్ ఇది ఒక 2 నుంచి 3 మార్కులకి ఇస్తున్నాడు. మిక్సరు, అలిగేషన్స్. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ. అవి కాకుండా మనకి ఇదిగో క్యాలెండర్స్ అండ్ క్లాక్స్, ఇది కూడా ఇండివిజువల్ కాన్సెప్టే, టైం రిలేటెడ్. క్లాక్స్ పైన 2 ఇస్తున్నాడు, క్యాలెండర్స్ పైన 2 ఇస్తున్నాడు, ఓవరాల్గా 4 to 5 ఇస్తున్నాడు. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్లేస్ అ వైటల్ రోల్. ఇప్పుడు ఒకప్పట్లో ఈ బ్యాంకింగ్ వాటికైతే ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 50 మార్క్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ దాదాపు 20 to 30 ఇస్తాడు, 25 మార్క్స్. అర్థమెటిక్ మొత్తం కలిపి 25 మార్క్స్కి ఇస్తే ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ 25 మార్క్స్కి ఇస్తుంటాడు బ్యాంక్ ఎగ్జామ్స్ వాటిల్లో. బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఎస్ఐలో ఫర్ ద పాస్ట్ 2 years 5 మార్క్స్ అట్లా ఇస్తున్నాడు. ఈ 5 మార్క్స్ మనకి ఒక్కోసారి 10 మార్క్స్ కూడా అడిగే సందర్భాలు ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, డేటా సఫిషియన్స్ పాటు ఒక వెరైటీ కాన్సెప్ట్. అది మీకు నేను ఇక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదు, ఎందుకంటే డేటా సఫిషియన్స్ అనేది సెపరేట్ కాన్సెప్ట్ ఏం కాదు. అది టైమ్ అండ్ వర్క్లో ఒక క్వశ్చను, పర్సంటేజ్లో ఒక క్వశ్చను, ప్రాఫిట్లో ఒక క్వశ్చన్ తీసుకొని ఒక 5 క్వశ్చన్స్ వేసి మనకి డేటా సఫిషియన్స్ అడుగుతున్నాడు. డేటా సఫిషియన్సీ 5 మార్కులు ఉంటాయి. బట్ 5 మార్కులు ఏంది, ఈ చాప్టర్లో నుంచే తీసుకుంటాడు. ఒక్కొక్క చాప్టర్ రేషన్ ప్రపోర్షన్ మీద క్వశ్చన్ తీసుకుంటాడు, ప్రాఫిట్ అండ్ లాస్లో ఒకటి తీసుకుంటాడు, టైమ్ అండ్ వర్క్లో ఒకటి తీసుకుంటాడు, పర్సంటేజ్లో ఒకటి తీసుకుంటాడు. ఇలా అన్ని కలిపి 5 డేటా సఫిషియన్సీ. ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్, మంచి వెయిటేజ్ ఉంది. డేటా సఫిషియన్సీ ఒక స్పెషాలిటీ ఏంటంటే నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్. క్వశ్చన్ చూసి ఆన్సర్ వస్తుందా లేదని చెప్పచ్చు, గెస్ చేసే. నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్. మన మామూలుగా అయితే మ్యాథ్స్లో అర్థమెటిక్లో ఈ చాప్టర్ ఏ క్వశ్చన్ అయినా సరే ఆబ్జెక్ట్ టైపు క్వశ్చన్కి ఆన్సర్ చేసి మనం చెప్పాల్సి వస్తుంది. బట్ డేటా సఫిషియన్సీలో నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్. చూసి ఆన్సర్ వస్తుందో రాదా అంతే, అది చెప్పడం చాలా ఈజీ పార్ట్. బట్ సబ్జెక్ట్ డెప్త్గా మనకు తెలుసుంటేనే చేయగలుగుతాం డేటా సఫిషియన్సీ. సో కాబట్టి మై హ్యావ్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఏ ఆఫ్ 2021 advanced. So we are giving the syllabus at an average for the past few years what we had that experience more than 27 years in this I have the experience especially for the aptitude. By using my bitter experience I am expressing you, if you score out of 100 of arithmetic, మనకి ప్యూర్ మ్యాథ్స్ 17 మార్క్స్ ఇస్తున్నాడు. రీజనింగ్ పైన 80 నుంచి 85 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అట్ అన్ యావరేజ్గా 82 గురించి చెప్పచ్చు. కాబట్టి ఎస్ఐలో నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్. ఈ ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏముంటుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి దాదాపు ఈ ప్లేన్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, అలాగే హైట్స్ అండ్ డిస్టెన్స్ పైన ఇస్తుంటాడు, ప్రోగ్రెషన్స్ పైన ఇస్తుంటాడు. ప్రాబబిలిటీ, నేను మీకు ప్రాబబిలిటీ ఇక్కడ చూపించలేదు. ప్రాబబిలిటీ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్లో వస్తుంది మనకి 5 మార్క్స్కి ఇస్తుంటాడు. 5 మార్కులకి ఆ 5 మార్కులు ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఒక 2 మార్కులకి ఇస్తుంటాడు. అంటే ఆ 17లో మనకి 5 మార్కులు ప్రాబబిలిటీ, 2 మార్క్స్ మనకి మొత్తం 17లో మనకి ప్లేన్ జామెట్రీ 4 to 5 క్వశ్చన్స్, కోఆర్డినేట్ జామెట్రీ ఒక 3 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అలాగే ప్రోగ్రెషన్స్ పైన 1-2 ఇస్తూ ఉంటాడు. ఇంకా ప్యూర్ మ్యాథ్స్ లింక్ సంబంధించింది లీనియర్ ఈక్వేషన్స్ అట్లా ఇస్తూ ఉంటాడు. ఓవరాల్గా హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబబిలిటీ 5, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఒక 2 మార్కులకి ఇస్తుంటాడు. రిపీటెడ్ నాన్ రిపీటెడ్ సిస్టమ్ అన్ని ఇస్తుంటాడు. ఓవరాల్గా 17 మార్క్స్. ఇది ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ప్రాబిలిటీ అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేస్తారు మామూలుగా, బీకామ్ వాళ్ళు అంతా. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ 17లో 12 ప్లేసెస్ స్కోర్ చేసుకోవచ్చు. సో అక్కడ అవుట్ ఆఫ్ 100లో 80 ప్లస్ స్కోర్ చేస్తామంటే యూఆర్ ద డాన్ అంతే. అక్కడ వచ్చేస్తుంది 90, ఇక్కడ 80లో నువ్వు 70 చేసినా కూడా 160 దాటేస్తుంది. కాబట్టి హార్ట్ మనకి మెంటల్ ఎబిలిటీ, ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ ఇన్ ద 2 bushels. వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్, సెకండ్ టైం చెప్తున్నా ఇది. అవుట్ ఆఫ్ 200లో 150 ప్లస్ 160 ప్లస్ మనం పెట్టుకున్నామంటే ఇక్కడ జిఎస్ని మనము ఆడుకోవచ్చు. జిఎస్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జిఎస్ సముద్రం, మహాసముద్రం, ఎట్లిస్తాడో ఏమిస్తాడో పేపరు. కాబట్టి దాన్ని దీన్ని మెయిన్ హార్ట్గా పెట్టుకొని దాన్ని ఒక 100 ప్లస్లు చేసుకుంటే యు ఆర్ ద డాన్. సో యూ కెన్ బికమ్
నీకు యూనిఫామ్ పడిపోద్ది. సో కాబట్టి ప్లీజ్ ఫాలో నెక్స్ట్ వీడియో. నేను అదే నెక్స్ట్ వీడియోలో మనకి అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే, అంటే స్టూడెంట్స్ అప్లోడ్ చేసే ఈ వీడియోస్ అనేది ఇట్స్ నాట్ మై డెసిషన్. ద స్టూడెంట్స్ దోస్ హు ఆర్ ఆస్కింగ్, వాళ్ళు ఫోన్ చేసే కాల్స్ని బట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అప్డేట్లో. సో ఎవరికి ఏది వీక్నెస్ ఉందో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఈ చేయండి సార్ వీడియోస్, మాకు కొద్దిగా అవగాహన వస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళ ప్రకారం వీడియోస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇదే ఎస్ఐలో మనకి మెయిన్స్లో రీజనింగ్ పైన ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఎలా స్కోర్ చేయాలనేది నేను చెప్తాను. ఓకే, nice to meeting you, all of you, the aspirants of Venky's Academy. And my high request all of you, please pass the message, this videos to your friends, and as well as we are giving online coaching for SI Advanced. ఆల్రెడీ 2 బ్యాచెస్ జరుగుతున్నాయి. సో ఆన్లైన్లో క్లాసెస్ వినాలనుకుంటే మీరు ప్రైవేట్ వీడియోస్, పెయిడ్ వీడియోస్ ఉన్నాయి. యూ కెన్ మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చినారు, యూ కెన్ మేక్ ఎ కాల్ ఫర్ దట్ నెంబర్. థ్యాంక్ యూ. సీ ఆల్ ఆఫ్ యూ.